అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అన్నంలోకి అలాగే ఇడ్లీ, దోశ, టిఫిన్స్‌లోకి కూడా ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాము. కొంతమంది దీన్ని కొత్తిమీర కారం అని కూడా అంటారండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని 2 ముద్దలు తింటే అమృతం కూడా పనికిరాదు. అలాగే ఇది ఈ పక్కా కొలతలతో చేసుకుంటే కనీసం 3-4 నెలల వరకు ఫ్రెష్‌గా అయితే ఉంటుందండి. ఆ తర్వాత కూడా పాడవుతుందని కాదు, ఇది ఆకుకూర కాబట్టి కొత్తిమీర కలర్ మారుతుంది. ఉండే కొద్దీ నల్లగా అవుతుంది పచ్చడి, అంతేకాని పాడయ్యే ఛాన్సే ఉండదు. ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే ముఖ్యమైన టిప్ వచ్చేసి అసలు మాయిష్ ఉండకూడదండి. ఈ కొత్తిమీరను బాగా శుభ్రం చేసుకొని వాష్ చేసి డ్రై చేసి తర్వాత సన్నగా చాప్ చేసిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా మాయిష్ ఉంటే ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాతే మనం కొత్తిమీర మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 250 గ్రామ్స్ కొత్తిమీర తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతకి ముందు అయితే చింతపండు ఒక 100 గ్రామ్స్ తీసుకొని వేడి నీళ్ళల్లో తడుపుకొని పెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత అదంతా పేస్ట్ లాగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఈ నూనె బాగా కాగిన తర్వాత తాలింపుకి ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఈ తాలింపు కొద్దిగా ఎక్కువ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అలాగే ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీర అంతా కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసేటప్పుడు మాత్రం మంట సిమ్లోనే ఉండాలండి, లేకపోతే ఆకుకూర కదా తొందరగా మాడిపోతుంది. ఇదంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని ఈ ఆకులో మాయిస్ట్ ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఈ ఆకంతా కూడా ఫ్రై అవ్వడానికి నాకు ఒక 10 నిమిషాలు పట్టిందండి. నీరు లేకుండా మనకి తెలుస్తుంది. కొత్తిమీర పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చింతపండు పేస్ట్ అయితే ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మరొక 10 నిమిషాలు చింతపండు ఆకు అంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ కింద అడుగంటకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇదంతా కూడా మరొక 10 నిమిషాలు పట్టింది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే ఈ పచ్చడికి టేస్ట్ అంతా కూడా వస్తుందన్నమాట. కొద్దిగా నీరు ఉన్నా కూడా అసలు ఆయిల్ పైకి రాకుండా ఫ్రై చేసుకుంటే పచ్చడి అయితే త్వరగా పాడైపోతుంది. అందుకని కొంచెం ఓపిక చేసుకొని శ్రద్ధగా చేసుకుంటే ఈ పచ్చడి టేస్టీగా అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. సాల్ట్ ఒక 1/2 కప్పు, అలాగే ఆవాల పిండి, ఇక్కడ ఆవాల పిండి అయితే వేయించిన ఆవాల పిండి తీసుకోవాలండి. మెంతులు కూడా వేయిస్తాము. ఆవపిండి ఒక స్పూను, అలాగే మెంతిపిండి కూడా ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. అలాగే కారం 3/4 కప్ తీసుకోవాలి. సాల్ట్ 1/2 కప్ అయితే కారం 3/4 కప్ అండి, ఇంకొక 1/4 కప్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ పొడులన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడే ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని కావాలి అనుకుంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నిల్వ పచ్చళ్ళు పాడవకుండా ఉండాలంటే ఉప్పు క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోవాలి. అంతేనండి, ఈ ఇన్స్టెంట్ కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ. ఇది చేసిన వెంటనే కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రుచికరమైన పచ్చడి మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఈ మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అయ్యి చేసుకొని ఎంజాయ్ చేయండి.